హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారండి? నేనైతే బాగున్నాను. బాబుకి చాలా ఫీవర్ వచ్చిందండి. అసలు వైరల్ ఫీవర్లా అనిపిస్తుంది. చిన్నపిల్లలందరూ కేర్ఫుల్గా ఉండండి, అలాగే పెద్దవాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండండి. విష జ్వరాలు ఎక్కువైపోయాయి. సో మా బాబుకి ఫీవర్ వచ్చింది, అందుకే కొంచెం ఫేస్ అలా ఉంది. సో ఇక్కడైతే నేను పైకి వెళ్తున్నానండి. చిక్కుడుకాయలు అయితే కొన్ని అయ్యాయి, ఒక 7-8 కోసుకొద్దామంటే వెళ్తున్నాను. వాడు కూడా వస్తా అంటే ఎత్తుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ కోడి అందులో ఉందన్నమాట, బోన్లో. సో వైట్ కోడి, ఇది అమెరికన్ సిల్క్ కోడి కాబట్టి నార్మల్ కోడిలా కాకుండా హెయిర్ మొత్తం చూడండి కాళ్ళకి ఎలా ఉందో, వైట్గా టాప్ టు బాటమ్ వైట్ హెయిర్ భలే ఉంది అసలు. సో అందుకే వాడు కొంచెం నీరసంగా అనిపిస్తున్నాడు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫీవర్స్ అస్సలు తగ్గడం లేదు. వీడికి 2 days అయింది ఫీవర్ వచ్చి. సో ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయ చెట్టు రాళ్ళల్లో ఉందని చెప్పాను కదా, ఇదే ఆ రాళ్ళ కుప్ప అన్నమాట. ఇందులోనే వచ్చింది అది. ఇంకా దానికి తోడుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, దోసకాయ చెట్టు అది. సో అది కూడా వచ్చిందనమాట, అదే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చాయి చిక్కుడుకాయలు. నేను ఇది 3rd time అనమాట చిక్కుడుకాయలు కట్ చేయడం చెట్టు నుండి. సో నేను ఆల్రెడీ కొన్ని చిక్కుడుకాయలు ఉండే వాటిలోకి అయితే వేసేద్దామని నేను కట్ చేస్తున్నాను. అందులో విత్తనాలు బాగా వచ్చాయి లావుగా, అందుకనే ఇట్లా నేను తీసుకుంటున్నాను అనమాట. సో మనం వాంటెడ్గా పెడితే ఏది రాదు, ఇది అనుకోకుండా వచ్చింది. అసలు మేము చిక్కుడుకాయ విత్తనాలు కూడా వేయలేదు, అనుకోకుండా అదే వచ్చింది. సో చూస్తున్నారా, ఇలా స్లాబ్ పైన మొత్తం ఇలా పాకుతుంది. సో దోసకాయ చెట్టు కూడా తీగ మొత్తం అటు ఇటు వెళ్ళిపోతుంది. సో అలా అవ్వకుండా 2 కర్రలు పెట్టేసి అయితే దానికి తీగలాగా వేయాలి, ఒక పందిరి టైప్లో. సో ఇక్కడ చూస్తున్నారా భృంగరాజ్ మొక్క, అది కూడా వచ్చింది. 2 ఉన్నాయి అక్కడ. చిన్నప్పుడైతే పలకలకు బాగా పెట్టేది, అదే స్లేట్లు అంటారు కదా, వాటికి మంచిగా రాయాలి అంటే ఇవి పెట్టి రుద్దేవాళ్ళం చిన్నప్పుడు. అదొక మెమరీ కదా, చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అస్సలు లేవు. రోజులు చాలా చేంజ్ అయిపోయాయండి. సో ఇంకా స్కూల్లో బోర్డులు ఉంటాయి కదా, ఆ బోర్డుల పైన రాయాలంటే కూడా ఈ భృంగరాజ్ ఆకు మొత్తం తీసుకొచ్చి దంచి అందులో బొగ్గు వేసి దంచి కూడా ఇలా బోర్డులకి అంతా రుద్దేవాళ్ళు అనమాట. అలా రుద్దడం వల్ల మనం రాస్తే చాలా బాగా కనిపిస్తుంది. చాపీస్తో రాస్తారు కదా, మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం ఇలా మొత్తం పారిపోతుందన్నమాట చిక్కుడుకాయ. ఇంకా అలాగే దోసకాయ చెట్టు మొత్తం ఇలా విస్తరిస్తూ ఉంది అటు ఇటు, అదే చూపిస్తున్నాను. ఎలాంటి మందు లేవన్నమాట, ఓన్లీ వాటర్తోనే అవి పెరుగుతున్నాయి. ఇంకా చెట్ల మొక్కలకి మందులు వేస్తారు కదా, అలా ఏం వేయనమాట. సో మా వాడు కొంచెం నీరసంగా అయిపోయాడండి, అందుకే అలా కూర్చున్నాడు. అటు ఇటు తిరగొద్దునన్నా కూర్చో అని చెప్పాను, ఎందుకంటే పడిపోతున్నాడు, కింద పడుతున్నాడు నీరసంగా అయ్యి. అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు అనమాట. ఇంకా అలా ఉంది. సో ఇంకా ఎక్కడైతే చెట్లు అటు వాటర్ ట్యాంక్ సైడ్ అయితే వెళ్తున్నాయి. అదే అండి, ఏదన్నా దారం లాంటిదన్నా లేదంటే కట్టెలన్నా పెట్టేసి పైకి ఎక్కించాలని చూస్తున్నాను, చెయ్యాలి అది. సో అది కూడా మీతో షేర్ చేస్తాను, ఒకవేళ కట్టెలు పెడితే మాత్రం. సో ఇక్కడ వచ్చి ఏదో పిచ్చి మొక్క వచ్చినట్టుంది. నేను ఫస్ట్ వచ్చేసి కస్టర్డ్ ఆపిల్ చెట్టు అనుకున్నా, కానీ కాదంట అది. భూమిపైన రావడం కంటే ఇట్లా ఒక మట్టి, అసలు అక్కడ మట్టి కూడా లేదు, మొత్తం రాళ్ళే ఉన్నాయి, ఇసుక రాళ్ళు అనమాట, అందులోనే వచ్చింది. అదే అంటారు కదా, భూమిపైన బ్రతికేది ఉంటే ఎలాగైనా బ్రతుకుతుంది అని. సో అలాగే అనమాట ఈ మొక్క కూడా, దానికి టైం ఉంది కాబట్టి అలా దాని జీవితం సాగిస్తూ ఉంది. సో ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు చంపేసుకొని ఇంకా కిందికి వెళ్తానమాట. అదే ఇంకా ఒక 7-8 వచ్చాయి అంతే. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది ఈ రోజులలో, ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా న్యాచురల్గా. సో ఇక్కడ టైం వచ్చేసి సాయంత్రం పూట అనమాట. నేను 5:30 అయింది అనుకుంటా అరౌండ్ అప్పుడే. సో ఇంకా నేను తీసేసుకొని కిందకి వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, మొత్తం వాడి ఫేస్లో ఎలాంటి యాక్టివ్నెస్ లేదు, మొత్తం నీరసంగా అయిపోయాడు. అసలు పిల్లలు బాగుంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది.
వాడైతే మొత్తం ఫీవర్ వచ్చిన కాడ నుంచి మమ్మీ 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 ఇదే అనమాట. ఇక అసలు దిగమంటే దిగడు, ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో, ఇది ఒక పాట అయిపోయింది మా వాడికి. అస్సలు దిగడు. ఇంకా ఫీడింగ్ కూడా మా వాడు స్టాప్ చేయలేదు. ఏమనంటే ఇంకా ఫీడింగ్ అడుగుతాడనమాట. ఎత్తుకోవాలి, ఫీడింగ్ కావాలి, ఈ రెండు బాగా అలవాటు చేసుకున్నాడు ఫీవర్ వచ్చిన కాడ నుంచి. ఇంకెందుకంటే ఇంకేం అనలేం కదా వాడిని. మీకు చూడండి బాయ్ చెప్తున్నాడు వాడు. బాయ్ చెప్పున్నానంటే చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా వాడిని ఎత్తుకొని పోయి మళ్ళీ తీసుకొస్తున్నాను, ఎందుకంటే నాకు భయం ఎక్కడ పడిపోతాడు అనేసి, అందుకే ఎత్తుకొని తీసుకొని వస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇన్ని చిక్కుడుగాయలు తీసుకొచ్చి ఆల్రెడీ అమ్మ ఇక్కడ చిక్కుడుగాయలు ఒలుస్తూ ఉందన్నమాట. నేను ఫ్రైడే మార్కెట్లో తీసుకొచ్చాను చిక్కుడుగాయలు. సో వాటిలోకి తోడుగా ఉంటాయని నేను ఇవి తీసుకొచ్చాను, ఎందుకంటే మర్చిపోతే పాడైపోతాయి కదా అనేసి. ఇంకా వీటికైతే సరిపోతాయని తీసుకొచ్చాను. అదే చూస్తుందమ్మ, పైకి రాలేదు అమ్మ, అందుకని ఇది ఎక్కడ ఉంది బిడ్డ అని అడుగుతుంది నన్ను. సో మంచిగా అయినాయి, అట్లనే ఉంచుకోండి, వాటర్ పోయండి, మంచిగా వస్తాయి అని చెప్తుంది. సో ఇది వచ్చేసి మాకు 1/2 kg 30 రూపీస్ పడింది మార్కెట్లో. చిక్కుడుకాయ అవి సరిగ్గా లేవన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గానే ఇవి తీసుకొచ్చినాయి. మార్కెట్లో అయితే అటు ఇటు వేస్తారు కదా అమ్మేవాళ్ళు కూడా, సో అంత ఫ్రెష్ అనిపించదు అనమాట. వాటికి వీటికి చాలా తేడా ఉంది. సో